కుక్కలకి రైస్ పెడుతున్నాను. నాకు ఒక డౌట్ ఉంది. పెరుగులో ఉప్పు వేసి కుక్కలకి పెడితే మంచిది కాదు అంటారు. పిచ్చి పట్టిద్దంట. నాకు ఎవరో చెప్పారు ఈ మాట. అసలు అది నిజమో కాదో అర్థం కాదు. పెట్టకూడదు, చప్పడిగా పెట్టాలి అంటే అప్పుడు కుక్కలు పెంచుకున్నాంలేండి. అప్పుడు వాళ్ళు చెప్పారు పెరుగన్నంలో ఉప్పు వేసి పెట్టకూడదు, పిచ్చి పట్టిద్ది అని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పారు. అసలు నిజమో అబద్ధమో తెలియదులే కానీ మరి మటన్ కర్రీలో కర్రీస్లలో వాటిలో ఉప్పు వేసే పెడతాం కదా, అది కూడా మంచిది కాదు కదా అని నేను అనుకుంటున్నాను. వేడిగా ఉన్నాయి కుక్కలకు. వేడిగా అన్నం పెట్టామనుకోండి దాని నాలుక చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అసలు నాలుకతోటి కొంచెం వేడి తగిలినా కూడా అది తినలేదు కుక్క. అందుకోసం చల్లారిపోయిన తర్వాతే పెట్టాలి. అసలు వేడిగా ఉంటే వేడి అనేది తట్టుకోలేదు. కుక్క ఒకటి, పిల్లి కూడా అంతే, వేడి వేడిది తిందు. ఒకసారి ఆకలేస్తుంది కదా అని చెప్పేసి నేను కొంచెం లైట్గా ఎక్కడ గోరువెచ్చకున్న ఫుడ్ని పెట్టాను కుక్కకి. అయితే అదేం చేసింది, బాగా కాలింది అనుకుంటా, అంటే లైట్గా ఉంది, ఎక్కడో ఉంది, కాలింది అనుకుంటా. నాకు అప్పటి నుంచి అనుకున్నా బాగా చల్లారిపోయిన తర్వాత పెట్టాలి పాపం వీటికి అని నేను అనుకోవటం కాదు, నేను చూశాను, రియల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. బాగా చల్లారాలి. మనం వీటికి రైస్ పెట్టేటప్పుడు యాగ్రా నా మీదకి వచ్చింది. మనం రైస్ పెట్టేటప్పుడు ఒక సిగ్నల్ ఇచ్చామనుకోండి అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడన్నా కూడా మనం ఒక సిగ్నల్ ఇస్తే అవి ఎక్కడున్నా వచ్చేస్తాయి రైస్ తినడానికి. అంటే ఆ టైంకి మనకు పెడుతున్నారు, ఆ విజిల్ వచ్చిందనే ఒక వాటిలో కూడా అర్థమైద్ది. అమ్మ వాటికి బాగా అర్థమైద్ది అసలు ఎంత బంగారాలు అసలు బాబోయ్. నేను అందుకోసం ఒకటి అలవాటు చేశాను, ఒక విజిల్ లాగా వేయటం అలవాటు చేస్తే అసలు ఎక్కడున్నా కూడా వచ్చేస్తాయి ఆ విజిల్ సౌండ్ విని. అసలు అయితే అలాగే ట్రై చేయండి మీరు కూడా. తెలియని కోసమే అది, అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకుంటారు.